హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేతడి బ్లాక్. నమస్కారము అందరికీ. ముందుగా శ్రావణ మాసపు శుక్రవారపు శుభాకాంక్షలు. ముందుగా మనం ఈ రోజు చెప్పుకోదలసిన విషయం ఏంటంటే, మనం జరుపుకున్న ప్రోగ్రాము బోనాలు. బోనం అంటే ఏంటిదంటే భోజనము. భోజనం అనగా నైవేద్యం. నైవేద్యం అంటే ఏంటి అంటే, అమ్మవారికి మనము ఒక కుండలో మట్టి పాత్రలో బియ్యం పోసి, పాలు పోసి, పంచదారతో గాని బెల్లంతో గాని జీడిపప్పులు, యాలకులు, కిస్మిస్ అన్ని వేసి మంచిగా పరమాన్నం వండుకొని అమ్మవారికి తెచ్చి దానిని బోనం రూపంలో నివేదన చేస్తాము. ఈ నివేదన ఎందుకు చేస్తాము అంటే, అమ్మవారు పుట్టింటికి వస్తుంది అనమాట. యాక్చువల్ గా ఆషాఢ మాసం నుంచి మొదలు పెట్టుకొని శ్రావణ మాసం వరకు జరుపుకుంటారు. ఆ కాలంలో అమ్మవారు పుట్టింటికి వస్తుందని ఒక నమ్మకం ఆడపడుచులందరికీ. అట్లా వచ్చినప్పుడు అమ్మవారికి నైవేద్యం సమర్పించి సారె పోసి, అంటే వడి బియ్యం పోసి, గాజులు, బొట్టు, పూలు అన్ని సమర్పించి ఎల్లప్పుడూ స్త్రీలందరూ దీర్ఘ సుమంగళి యోగం కలగాలని చేసుకుంటారు అనమాట దీన్ని. అలాగే మన తెలంగాణ సంస్కృతి పండుగలలో ఇది తెలంగాణ వచ్చిన తర్వాత బాగా ఎక్కువగా జరుపుకోవడం జరుగుతున్నది. బోనము గ్రామ దేవతలకు ఫస్ట్ బోనాలు సమర్పించి ఊరు చల్లగా ఉండాలనేసి, వర్షాలు సమృద్ధిగా పడి పాడి పంటలు మంచిగా పండి అందరు ఆయురాగ్యాలతోనే ఉండాలనేసి అమ్మవారికి బోనం సమర్పించి అందరూ మొక్కులు కోరుకుంటారు అన్నమాట. శ్రావణ మాసం సందర్భంగా మన దుర్గామాతకి అమ్మవారికి బోనము మరియు ఒడిబియ్యము సమర్పిస్తారు కవితా మేడం గారు. ఆ సందర్భంగా మహిళలంతా ఒక చోట చేరి ఒడిబియ్యాన్ని అందరం కలిపి అమ్మవారికి పోస్తే ఈ శ్రావణ మాసంలో ఎంతో విశిష్టత గల అమ్మవారు మనకు మంచి చేస్తుందని. పాటలు పెట్టలేండి అలాంటి తల ఒక వెలిగింది విజయంగా.
तामग्निवरुणां तपसा ज्वलन्ते अग्ने अत्रिमन्मनसा गृहाणोऽस्माकं भवद्यविता तनूना नागस्य पुष्णभुविसंवसानो वैष्णवीं लक्ष्मणां वां गौरीं त्रिपुरां రండి. కేతిరెడ్డి వ్లాగ్స్ కి స్వాగతం. ఈరోజు అందరం కలిసి బోనాలు జరుపుకున్నాం. చాలా హ్యాపీగా ఉంది. నిజంగా ఇంత అంగరంగ వైభవంగా జరుగుతుందని నేను కూడా ఊహించలేదు. చాలా బాగా చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ద కవిత మేడం గారు. అండ్ అందరికీ కూడా శ్రావణ మాసం శుక్రవారం శుభాకాంక్షలు. బోనాల గురించి ప్రత్యేకంగా పుష్ప చెప్పినట్టు చాలా ప్రత్యేకమైంది మన తెలంగాణ, ఎస్పెషల్లీ మన తెలంగాణ వాళ్ళది. తెలంగాణ అంటేనే బోనాలు ఎక్కువ, బతుకమ్మ బాగా గుర్తుకొస్తుంది. కాబట్టి ఆషాఢం నుంచి శ్రావణ మాసం వరకు వచ్చే ఈ బోనాలు మనకు చాలా ప్రత్యేకమైనవి. ఈరోజు నేను అందులో పాల్గొనడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. అంతేకాకుండా తను అందరికీ భోజనాలు అరేంజ్ చేసింది. వన భోజనాలు లాగా అనిపించింది అనమాట. చాలా మన అమ్మవారికి సమర్పించినాము. అమ్మవారికి ఏ విధంగానైతే వడిబియ్యం పోసి అమ్మకి సమర్పించాము, అదే విధంగా మనకు కూడా తను భోజనం ద్వారా మనకి వన భోజనాలు సమకూర్చింది అనమాట. చాలా బాగా హ్యాపీగా అనిపించింది. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన మహిళలందరికీ మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. మాకు ఇక్కడ బోనాలు వెళ్తున్నామని చెప్తే మేము వచ్చినాము. ఈ కవితక్క ద్వారా ఈరోజు బోనాలు చాలా బాగా చేసుకున్నాము. అమ్మవారికి అలాగే వడిబియ్యం కూడా పోసినాము. అమ్మవారికి వడిబియ్యం అనేది పుట్టింటి వాళ్ళ నుంచి వచ్చే ఆనవాయితీ. ఇప్పుడు అమ్మవారికి మనం ఎలాగైతే పసుపు కుంకుమలు ఇచ్చి గాజులు పెట్టి వడిబియ్యం పోస్తామో, మనకు కూడా ఆడపిల్లలాగా మనకు కూడా పసుపు గాజులు ఇచ్చి వడిబియ్యం పోస్తారు. ఈరోజు చాలా ఆనందంగా అనిపించింది. చాలా థ్యాంక్స్ కవిత మేడం. కవితక్కకి అట్లాగే ఫస్ట్ వన భోజనాలు మనమే చేసుకున్నాం నల్గొండలో. ఫస్ట్ వీకే ఫస్ట్ ఫ్రైడే అన్ని కలిసి వచ్చినాయి. అమ్మవారికి వేడి బియ్యం పోసుకున్నాం, దుర్గాదేవి దర్శనం చేసుకున్నాము. అందరినీ ఒక చోట గ్యాదర్ చేసి ఇట్లా ప్రోగ్రామ్ చేయాలంటే సామాన్యమైన విషయం కాదు అది. దానికి అందరికి కవితక్క తరఫు నుంచి థ్యాంక్ యూ. అందరికి థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.